ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని స్వాగతం. ఆధ్యాత్మిక మిత్రులారా, ప్రధానంగా ఈ జాతకరీత్యా అన్ని విషయాలు సందర్భోచితంగా తెలియజేసుకుంటూ నక్షత్ర ప్రకరణం వింటున్నాం. అందులో స్వాతి నక్షత్రం ఈరోజు చాలా గొప్ప నక్షత్రాలలో స్వాతి నక్షత్రం కూడా ఒకటి. అధిపతి రాహువు. తలలేని రాహు తలకాయ లేని పనులు చేయిస్తాడు అని మనకి జ్యోతిష శాస్త్రంలో ప్రశంస. స్వాతి 1, 2, 3, 4 పాదాలు 4 కూడా తులారాశిలో ఉంటాయి. రాశ్యాధిపతి శుక్రుడు. చిత్తడి మనస్తత్వం కలిగిన వారు. అబ్బా, తాటికాయంత తిక్క, వేపకాయంత వెర్రి కలిగి ఉండే లక్షణం. బుర్ర పనిచేయదు, ఆలోచన సక్రమంగా పెట్టరు. అనని మాటని అన్నామంటారు, అన్న మాటని నేను అనలేదంటారు. ఇలా దుస్వభావమైనటువంటి లక్షణములు కలిగి ఉంటారు స్వాతి నక్షత్ర జాతకులు ప్రధానంగా. ఎందుకని? అధిపతి రాహు గనక. రాహు తల ఉండదు, తల ఉన్న చోట సర్పం ఉంటుంది, సర్పము యొక్క తల ఉంటుంది. అంటే భయాందోళనలను కలిగించేటువంటి మాటలు మాట్లాడటం వీళ్ళ తరువాతే. స్త్రీలలో అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 10 మాటలు మాట్లాడితే 9 మాటలు శాపనార్థాలు ఉంటాయి అందులో. కనుక ఇటువంటి లక్షణములను మార్పులు చేసుకోవటం ప్రధానమైనటువంటి అవసరం ఉంది. అయితే చాలా గొప్ప యోగములను కలగచేసేటువంటి నక్షత్రం కూడా ఇదే, రాహుగ్రహం. ప్రత్యుడి దేవత దుర్గామ్మవారు. అదృష్టరత్నం గోమేధికం. ఈ గోమేధికంలో కూడా అనేక రకాలైన క్వాలిటీస్ ఉంటాయి. ఇవాళంతా ఆస్ట్రేలియన్ క్వాలిటీ ఎక్కువగా మార్కెట్లో ఉంది. సిలోన్ క్వాలిటీ పెట్టడానికి ప్రయత్నం చేయండి, చాలా విశేషం. దుర్గా స్తోత్ర పారాయణ చాలా అత్యద్భుతమైనటువంటి మార్పుల్ని వీటిని తీసుకొస్తుంది. ముందు మీ జాతకరీత్యా సంపూర్ణంగా ముందు జాతకం తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. అలా చేసుకునేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో, జనరల్గా కడుపు నొప్పి లేకపోతే తలకాయ నొప్పి అంటే వేసుకుంటే ట్యాబ్లెట్ వేరు. స్కానింగ్ చేసి ఆ డాక్టరు అసలు ఈ రోగానికి మూల కారణం ఎక్కడా అని తెలుసుకుని మెడిసిన్ ఇస్తే సంపూర్ణంగా ఆ వ్యాధి అనబడేటువంటిది పరిహారం అవుతుంది. లేకపోతే ఓ రోజు 2 రోజులు బెరాలుగా వేసుకొని అది వేసుకొని ఇది వేసుకొని కడుపులో నొప్పి తగ్గలేదు అని మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోవాలి. ఇలా మీ జాతకములపై కూడా సంపూర్ణమైనటువంటి విశ్లేషణ శ్రీపీఠం రుద్రాక్ష శాలాణ నవరత్న ఎంపోరియంలో తెలుసుకుంటానికి ప్రయత్నం చేసి సత్ఫలితాలు పొందండి. ఈ ఎంవైఎస్ ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా, షేర్ చేయండి అందరికీ. ఇది స్వాతి నక్షత్రం యొక్క మొదటి భాగం తెలుసుకున్నాం. 2వ భాగం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై గురుదత్త.